చంటి అయితే అలా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక కేశవ వాళ్ళైతే చంటి పైన దొంగతనం నేరం మోపారని బాధపడుతూ అలా కూర్చుంటూ ఉంటాడు. ఇక కేశవ అయితే చంటిని కొట్టి అందరి ముందు ఇలా కొడుతూ ఉంటాడు. నీ భార్య పుట్టినరోజు కోసం నా భార్య నగలు తీసి దొంగతనం చేసి తనకి కావాల్సినవి కొంటావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి కేశవ అయితే చంటిని కొడుతూ ఉంటాడు. నేను దొంగతనం చేయలేదు అయ్యగారు అని చెప్పి కేశవ కాళ్ళు పట్టుకున్న చంటి అలా కాళ్ళు పట్టుకుని ఎంత చెప్పినా సరే వినకుండా మళ్ళీ ఆ నేరాన్ని ఒప్పుకోకుండా ఏంట్రా నీ వేషాలు అని చెప్పి కేశవ అయితే కొడుతూ ఉంటాడు. అదంతా తలుచుకుని చంటి బాధపడుతూ ఉంటాడు. ఇక చంటి దగ్గరికి సింధూర వచ్చి ఏమైంది చంటి, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అమ్మాయి గారు అని చంటి అయితే అనేస్తూ ఉంటాడు. లేదు చంటి, నువ్వేదో విషయానికి బాధపడుతున్నావు, ఏమైంది, మళ్ళీ వాళ్ళు ఏమైనా అన్నారా అని చెప్పి సింధూర అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అదేం లేదు అమ్మాయి గారు అని చెప్పి చంటి ఆ నిజాన్ని దాచేస్తూ ఉంటే చక్రం అక్కడికి వచ్చి చంటిని వాళ్ళు దొంగతనం నేరం మోపారు, చంచలమ్మ చంటిపై దొంగతనం నేరం వేసి కొట్టింది అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి చక్రం చెప్పిన మాటలకి సింధూర ఒకసారిగా షాక్ అయ్యి రా చంటి అని చెప్పి వాళ్ళకి ఎంత ధైర్యం నా భర్త మీద అంత నింద వేయడానికి అని చెప్పి చంటిని పట్టుకొని చంచలమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. చంచలమ్మ గారు అని చెప్పి లోపలికి చాలా కోపంతో వెళ్తూ ఉంటుంది. వెళ్ళి మీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్త మీద అలాంటి నింద వేస్తారు, మీరు అసలు మనుషులేనా అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి నా భర్త మీద దొంగతనం నేరం వేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ అలా చూస్తూ ఉంటుంది. కేశవ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా కోపంతో రగిలిపోతున్న కేశవ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. అయినా నా భర్త మీద దొంగతనం నేరం మీరు ఎలా వేస్తారు, నా భర్తని అందరి ముందు దోషిలా ఎలా చేస్తారని గట్టిగా అంటూ ఉంటుంది. మీకు అలాంటి హక్కు అస్సలు లేదు, అయినా నా భర్త మీద దొంగతనం మీరు ఎందుకు మోపారు అని గట్టిగా చంచలమ్మని కేశవని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక సింధూర అన్న మాటలకి అక్కడ అందరూ షాక్ అయ్యి చంచలమ్మ అయితే లేచి నిల్చుంటుంది.